వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. వార్తలు వెనుక వాస్తవాలు, వాటి వెనుక జరిగిన విశ్లేషణలతో నడిచే న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ఓవరాల్గా చూస్తే ఇవాళ న్యూస్ పేపర్స్లో మనకి చాలా కీలకమైన వార్తలే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారో, ఢిల్లీ పర్యటనలో తన మొత్తం ప్లానింగ్కి సంబంధించి అక్కడ కలుస్తున్న మంత్రులకు సంబంధించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన వార్తలపై ఇవాళ అన్ని పేపర్లు ఫోకస్ చేశాయి. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూలత అవసరం అనే ఒక సంకేతాన్ని ఇచ్చేలాగా ఇక్కడ రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ అవసరమైన నిధులకు సంబంధించి కేంద్ర మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న మంత్రాలకు సంబంధించిన వార్తలు మనకి ప్రతి దాంట్లో కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించి చూస్తే మాత్రం అబద్ధాల సీఎం అదానికి దాసోహం అంటూ అదానికి సంబంధించి గత 3 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఏదైతే మంటలు ఉన్నాయో అవి కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే అదానికి ఇక్కడ దాసోహం అంటూ ఇక్కడ అతనికి రెడ్ కార్పెట్ పరిచారంటూ చేస్తున్న దానికి సంబంధించి ఆ వార్తలు మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వెలుగు పత్రికని మనం గమనిస్తే వెలుగు పత్రికలో కూడా సీఎం పర్యటనకు సంబంధించిన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా క్లియర్గా మూసీ ఆక్రమణలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే, నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. ఇక వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణకు సంబంధించిన వార్త కూడా మనకి కనిపిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్ అంటూ మరో వార్త కనిపిస్తుంది. ఏదైతే హైదరాబాద్లోని కొన్ని పారిశ్రామిక వాడల్లో ఇష్టం వచ్చినట్టుగా కెమికల్కి సంబంధించిన వ్యర్థాలను విసర్జిస్తున్న పరిస్థితి కానివ్వండి, దాని ద్వారా సామాన్య ప్రజలు జరుగుతున్న కష్టానికి సంబంధించిన వార్తలు మనకు ఇవాళ పేపర్లో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తలు కనిపిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తాపత్రికలు గమనిస్తే ఎక్కువ శాతము ఏదైతే నిన్న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి అయితే ప్రసంగం చేశారో ఆ ప్రసంగానికి సంబంధించిన వార్తలు మనకు హెడ్లైన్స్లో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రాజ్యాంగమే మన బలం అంటూ ఓవైపు ఈనాడు అదే తరహా వార్తను సాక్షి కూడా ప్రచురిస్తే ఆంధ్రజ్యోతి మాత్రము ఏదైతే విజయపాల్ అరెస్టుకు సంబంధించిన వార్తను హైలైట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఐఐటీలో మేటీ అంటూ రాష్ట్రం ఐటీ అభివృద్ధిలో జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. అయితే వీటన్నిటి మధ్య ఒక కీలకమైన వార్త ఏదైతే ఉందో మనకి పాత జమానాలు అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో చాలామంది చేసిన పోస్టులు కానివ్వండి, ఆ పోస్టుల ద్వారా కొద్దిమంది మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు మనం చూస్తాం. అందులో ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎక్కువ మంది అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీ దానిపైన స్పందించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు సంబంధించి దాని చుట్టూ జరుగుతున్న పరిణామాలు పర్యవసానాలు మనం చూస్తున్నాం కదా, అవి చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఓవైపు తన అరెస్టు తప్పదంటూ ఓవైపు మనకి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తను మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉంటూ నేను ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఎప్పుడో సంవత్సరం క్రితం ట్విట్టర్లో నేను చేసిన పోస్ట్కి ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయంట. బట్ దెబ్బతిన్న మనోభావాలకు సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళు కేసులు పెడితే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ, ఇలాంటి వాడికి నేను భయపడను అంటూ నిన్న వర్మ చేసిన వ్యాఖ్యలు ఇవాళ చాలా కీలకంగానే మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇవాళ మనము ఏవైతే సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి, ఆ పోస్టులు చేసే నేపథ్యంలో వాళ్ళు ఏమి చేశారని పక్కన పెడితే ఇప్పుడు